హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ బాపు తెలుగు మూవీ. టాలీవుడ్ సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ మెయిన్ రోల్లో నటించిన మూవీ ఇది. ఇక ఈ వీడియోలో ఈ బాపు మూవీ ఎలా ఉంది అనే విషయాల్ని మాట్లాడుకుందాం. ఏ విధంగా ఉంది, ఎంగేజ్ చేసే విధంగా ఉందా లేదా, ప్రతి ఒక్కరికి నచ్చుతుందా లేదా, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనే విషయాల్ని మాట్లాడుకుందాం. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ అనేది మీకు అర్థమవుతుంది. ప్లస్ మన సినిమాటా ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ కి చాలా చేరువలో ఉంది గాయస్. ఇప్పటి వరకు ఏదైతే మీ నుండి వస్తున్న ఈ సపోర్ట్ కావచ్చు, వాచ్ టైం కావచ్చు, దానికి ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీ సపోర్ట్ ఈ విధంగానే కావాలి. మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తేవాలి. ప్రతిరోజు కూడా జెన్యూన్ గా క్లియర్ కట్ గా మీ ముందుకు తేవాలనే తాపత్రయం నాది. అది అర్థం చేసుకొని మీరు ఇంకా బాగా సపోర్ట్ అందిస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఈ బాపు మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, నచ్చలేదు. ఏదో ట్రై చేశారు కానీ బలగం లాంటి ఒక సినిమాని అందిద్దాం అనుకున్నాడు బ్రహ్మాజీ. కానీ బలగంని బేస్ చేసుకొని చాలా సినిమాసే వచ్చాయి, మూవీసే వచ్చాయి. కానీ ప్రతి ఊటి కూడా అనుకున్న సక్సెస్ అయితే సాధించలేకపోయింది. ఆకోకే చెందుతుంది ఈ బాపు మూవీ కూడా. ఇక ఈ బాపు మూవీ స్టోరీ ఏంటంటే, మల్లయ్య అదే బ్రహ్మాజీ, అతడి భార్య సరోజ ఆమని తెలంగాణలోని ఒక గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఉన్న ఎకర పొలంలో వ్యవసాయం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి సరైన డబ్బు రాదన్నమాట. పంటలు పండవు, పండిన పంటలకు డబ్బులు రావు, గిట్టుబాటు ధర ఉండదు, ఎన్నో ఇబ్బందులు, కష్టాలు. దీంతో ఊరంతా కూడా అప్పులు చేస్తూ ఉంటారు. దీంతో ఊర్లో వాళ్ళు ఇక అప్పులు ఇవ్వము అని చెప్పి మొహం మీద చెప్పేస్తూ ఉంటారు, తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. కానీ ఏదో ఒకటి చేసి చివరిసారిగా పత్తికి డిమాండ్ ఉందని చెప్పింది. పత్తి పంట వేసి అప్పులనే తీర్చేస్తామని చెప్పడంతో వాళ్ళకి ఒక నెల రోజులు టైం ఇస్తారు అప్పు ఇచ్చిన వాళ్ళు. లేదు అంటే వాళ్ళకి ఉన్న పొలం వేలం వేస్తామని కూడా చెబుతారు. మరి అలా మల్లయ్య వేసిన పంట చివరిగా ఆశలు పెట్టుకుని ఏదైతే పంట వేశారో అది పండిందా లేదా, అప్పులు తీర్చారు లేదా, మల్లయ్య అదే హీరో మెయిన్ రోల్ నటించిన బ్రహ్మాజీ గారి తండ్రి సుధాకర్ రెడ్డిని ఎందుకు చంపాలనుకున్నాడు, మల్లయ్య కుటుంబ సభ్యులు ఎందుకు ప్రయత్నించారు సొంత తండ్రిని, కుటుంబ సభ్యుని చంపడానికి అనే విషయాల్ని ఈ మూవీ అయితే చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఈ మూవీ గురించి చెప్పుకుంటే గనక, మల్లయ్య క్యారెక్టర్ లో ఒదిగిపోయాడనే చెప్పాలి. బ్రహ్మాజీ యాక్టింగ్ గురించి ఎక్కడ వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఒక సీనియర్ యాక్టర్ కూడా మంచి నటన అయితే కనబరిచాడు. కానీ సినిమా అనుకున్నంత స్థాయిలో ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. ఆ ఎమోషన్ కావచ్చు అవన్నీ కూడా సరిగ్గా పండలేదనే చెప్పాలి. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో, అందులోనూ చావు బ్యాక్ డ్రాప్ లో బలగం సినిమా వచ్చింది. ఒక సినిమా, దాని స్ఫూర్తితో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఏది వర్కౌట్ కాలేదు. ఏదైతే బాపు మూవీలో స్టోరీ ఉందో ఆ స్టోరీ చూసే ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. కానీ ఎందుకో ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు అనిపించింది. ఏదో ఎమోషన్ పూర్తిగా మిస్ అయింది అనిపించింది. ఒక డార్క్ హ్యూమర్ అనేది తెలుగు ప్రేక్షకులకు కొత్త జానర్, కానీ మిగతా భాషలో అది సక్సెస్ ఫార్ములా. దర్శకుడు దయాకర్ రెడ్డి బాపుకి ఒక జానర్ ఫిక్స్ అవ్వాల్సిందే. కానీ ఏదైతే ఆ డార్క్ హ్యూమర్ ఏదైతే ప్రొజెక్ట్ చేయాలనుకున్నాడో అది ఒక ఎమోషనల్ కంటెంట్ గా తీసుకెళ్దాం అనుకున్నాడు. కానీ ఈ డార్క్ హ్యూమర్ ప్లస్ ఏమనంటే ఎమోషనల్ కంటెంట్ రెండు మిక్స్ చేసి చూసే ఆడియన్స్ ని వర్కౌట్ ఎంటర్టైన్ చేయాలి అనుకోవడం వర్కౌట్ కాలేదన్నమాట. ఆడ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తము ఇంటర్వల్ ముందు వరకు ఏదో అలా జరుగుతూ ఉంటది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ కి ముందు అంటే ఇంటర్వల్ కి ముందు అతని ఇంట్లో సొంత తండ్రినే చంపాలనుకోవడంతో ఒక స్టోరీ పైన ఒక ఆసక్తి అనేది పెరుగుతుంది సగటు ప్రేక్షకునికి. కానీ సెకండ్ హాఫ్ లో కామెడీ వేలో ఏదైతే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడో అది వర్కౌట్ కాలేదు. ఎమోషనల్ గా సాగాల్సిన క్లైమాక్స్ కూడా చాలా సిల్లీగా అనిపిస్తది. ఏదో క్లైమాక్స్ కూడా చాలా వరకు మనకు మైనస్ అనిపిస్తది. బాపు మూవీకి ఈ బాపు అనే టైటిల్ పెట్టారు. బాపు అంటే తండ్రి అని అర్థము. కానీ హీరో మాత్రం ఈ మూవీలో తన తండ్రిని బాపు అని పిలవడు, నాయన అని అంటాడే. కానీ తెలంగాణ స్టైల్లో బాపు అని పిలవడు. సినిమాకి మరి ఈ టైటిల్ ఎందుకు పెట్టారో కూడా అర్థం కాని పరిస్థితి. ఏదైనా దీనికి ప్లస్ ఉందంటే అది రన్ టైం తక్కువగా ఉండటము. సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ అందించిన మ్యూజిక్ బాగున్నాయి, అది చాలా వరకు ప్లస్ అయింది. అక్కడక్కడ క్యారెక్టర్స్ పరంగా కొన్ని ఇంప్రెస్ చేసే సీన్లు ఉన్నాయి తప్ప మూవీ అనుకున్నంత స్థాయిలో రీచ్ అవ్వలేదని అనిపించింది మూవీ చూసిన తర్వాత. ఇక క్యారెక్టర్స్ పరంగా బ్రహ్మాజీ మనం ముందే చెప్పుకున్నాం కదా, వంక పెట్టాల్సిన అవసరం లేదు, చాలా బాగా యాక్ట్ చేస్తాడు. ఆమెని కూడా ఆ పాత్రలో ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయింది అనిపించింది. కానీ ఈ పేరు ఎందుకో అంత సెట్ అవ్వలేదు అనిపించింది నాకైతే మూవీ చూసిన తర్వాత. వీరి తర్వాత ఎక్కువ స్కోప్ ఉన్న రోల్ సుధాకర్ రెడ్డిది, అంటే వారి తండ్రిది. కొన్ని చోట్ల నవ్వించాడు, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేంత పాత్ర లేదు కానీ చాలా వరకు మంచిగా యాక్ట్ చేశాడు. చాలా మంచి క్యారెక్టర్ పండింది. ఇక ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్, గంగవ్వ, మిగిలిన రిమైనింగ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా ఏదో అలా వచ్చి అలా పోతూ ఉంటాయి. వాళ్ళు ఉన్నంత మేరకు ప్రతి ఒక్కరు ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తారు. ఏదైనా మూవీలో ప్లస్లు ఉన్నాయంటే అది సినిమా రన్ టైం, ఇంటర్వెల్ ఎపిసోడ్,
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మైనస్ పాయింట్స్ సెకండ్ హాఫ్ సరిగ్గా డీల్ చేయలేకపోవడం, స్క్రీన్ ప్లే, దాంతో పాటుగా ఎంగేజ్ చేసే స్టోరీ, బలగం లాంటి ఆ కనెక్టివిటీ, ఆ ఎమోషన్, డ్రామా లేకపోవడం సినిమాని దెబ్బ కొట్టిందని చెప్పాలి. మొత్తానికైతే ఈ బాపు మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2/5. ఆల్రెడీ మీరు ఈ బాపు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.